ఈ రోజు ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు ఎంత నష్టం వచ్చిందో చూపిస్తాను చూడండి. అక్కడ కనిపించే రాయి వచ్చి కువైటీ వాళ్ళు అయితే పెట్టారు. కువైటీ వాళ్ళు ఎందుకు పెట్టారంటే మా తలపాతి వాళ్ళందరూ లోపల పార్కింగ్ చేస్తున్నారని, అలా చేయకుండా ఉండాలని చెప్పి రాయి అయితే అడ్డం పెట్టారు. సరే కదా అని చెప్పి కొంచెం గ్యాప్ ఉందని చెప్పి నేను లోపల పెడదామని ట్రై చేశాను. అలా ట్రై చేయడంలో ఆ రాయి వచ్చి నా కార్కి అయితే తగిలింది. అలా తగలడంతో నా కార్ అయితే ఇలా అయిపోయింది. సరే కదా అని చెప్పి మా వాడికి అయితే ఫోన్ చేసి చెప్పాను. నేను ఇలా జరిగిందని చెప్పగానే అతను వచ్చి ఒకటే మాట అన్నాడు, నాకు సంబంధం లేదు, నీదే తప్పు కాబట్టి నువ్వే చూసుకోకుండా గుద్దావు కాబట్టి నువ్వే రెడీ చేయించు అన్నాడు. నా బండికి అయితే ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఖచ్చితంగా పోలీస్ పేపర్ అయితే కావాలి. పోలీస్ పేపర్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి. నేను చూసుకోకుండా గుద్దాను కాబట్టి నాదే తప్పు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా పేపర్ అయితే ఇవ్వరు. ఇంకా చేసేదేం లేక జలీబ్ షోయిక్ అనే ఏరియాకి అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళి నా బండి ముందు ఎలా ఉందో సేమ్ అలాగే చేయించండి అని చెప్పాను. వాళ్ళైతే సరే నీ బండి ముందు ఎలా ఉందో అలానే చేస్తామని చెప్పారు. ముందు బంపర్ వల్ల ఇంజిన్ కి సేఫ్టీగా వచ్చే ప్యానెల్ కూడా ఊడిపోయింది. దాన్ని కూడా ఎలాగోలా స్క్రూస్ వేసి బిగించమని చెప్పాను. సరే అని చెప్పి అది కూడా అయితే నట్స్ వేసి బిగించాడు. దాని తర్వాత పెయింట్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మొత్తం స్క్రబ్ చేసి తర్వాత రెడ్ పెయింట్ అయితే కొట్టారు. వీళ్ళేంటబ్బా నా బండి వైట్ అయితే రెడ్ పెయింట్ కొడతారు అనుకున్నాను. ఆ రెడ్ పెయింట్ కొట్టి దాన్ని మొత్తం స్క్రబ్ చేసి దాన్ని మొత్తం నీట్ గా క్లీన్ చేశారు. దాని తర్వాత వైట్ పెయింట్ అయితే కొట్టారు. అలా ఎందుకు చేశారు నాకైతే తెలియదు, మీకు తెలిసే కామెంట్ అయితే చేయండి. పెయింట్ కొట్టేటప్పుడు పక్కన పడకుండా మొత్తం టైర్లకి అయితే కవర్లు అయితే చుట్టేశారు. దాని తర్వాత వైట్ పెయింట్ అయితే కొట్టారు. వెళ్ళిన 1 గంటకంతా బండి రెడీ చేయడం అయితే పూర్తి చేసేశారు. సరే కదా, మనకి ఇచ్చిన బండికి ఏదైనా ప్రాబ్లం అయితే మన తప్పు ఉంది అనుకో, ఖచ్చితంగా మన చేతిలోనే రెడీ చేపిస్తారు. ఈ కువైట్లో డ్రైవింగ్ చేయడం అంటే సింపులే, కానీ చూసుకొని డ్రైవ్ చేయాలి. లేకపోతే ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా కానీ మన మీదకే వస్తుంది మొత్తానికి మనకిచ్చిన బండిని అయితే ముందు ఎలా ఉండిందో అలానే రెడీ చేసేస్తారు. అలా మొత్తం నీట్గా రెడీ చేసిన దానికి అన్నని అడిగితే ఎంత నాన్న అడిగితే 8 దినార్లు ఇవ్వమని చెప్పాడు. కొంచెం బేరం ఆడగా 5 దినార్లకి అయితే ఒప్పుకున్నాడు. సో ఈరోజు మనకి 5 దినార్లు బొక్క. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మమ్మ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మ ప్లీజ్. సరే మరి ఉంటా మరి, బాయ్.